మల్లెల తీర్థమని ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది. ఆ మల్లెల తీర్థానికి వెళ్ళడమే చాలా కష్టం. నిజంగా మల్లెలు బుట్టతో ఉంపేస్తే ఎలా పడతాయో అలా పడుతుంది పైనుంచి జలపాతం. అక్కడికి వెడుతున్నప్పుడు ఏ మాత్రం అపవిత్రంగా వెళ్ళినా పట్టేస్తాయి తేనెటీగలు. ప్రతి వారి దగ్గరికి వస్తాయి. మెట్లు దిగి వెడుతున్నప్పుడు జుమ్మని వస్తాయి. కొన్ని మెట్లు దిగేటప్పటికి వచ్చి చుట్టూ చేరి వాసన చూస్తాయి. తేడా ఉందా ఇక పైకి ఎక్కడ కుట్టి పడగొట్టేస్తాయి. తేడా లేదా వదిలిపెట్టేస్తాయి. శ్రీశైలమునందు మనసు తేలికగా లయమైపోతుందని శంకర భగవత్పాదులంతటి వారు నిర్ధారించారు. అసలు శంకరాచార్యుల వారు క్షేత్రం పేరెత్తరెక్కడ. అటువంటిది శివానంద లహరి చేస్తే ఖచ్చితంగా మధ్యలోకి వచ్చేటప్పటికి 100 శ్లోకాల్లో 50వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి సంధ్య మధ్యలోకి వచ్చింది కాబట్టి శ్రీశైలం చెప్పారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాచోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. అటువంటి క్షేత్రములు అవి దేవభూములు. హరిద్వార్ తర్వాతంతా దేవతలు సంచరించేటటువంటి భూములు. అందుకే కొన్ని చోట్ల ప్రవేశించడం సాధ్యం కాదు. ఇప్పటికీ దైవీత్వం ప్రకటనమవుతూ ఉంటుంది. బదరీనాథ్లో 0 కన్నా కిందకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు ఇలా అభిషేకం చేద్దామంటే గడ్డైపోయింది మంచు, అయినా చేశారు. మరి నియమం అటువంటిది. పీఠాధిపతి ప్రధాన నియమం శృంగేరిలో చంద్రమౌళీశ్వర అభిషేకమే. అటువంటి ప్రాంతంలో ఇక ఎవరు ఉండలేరని చెప్పి కొన్ని నెలల పాటు గుడి తలుపులు మూసి వచ్చేసే ముందు అఖండ దీపం పెట్టి నెయ్యి వేసి వచ్చేస్తారు. అన్నీ గడ్డైపోతాయి. దీపం మాత్రం మళ్ళీ తలుపులు తీసేటప్పటికి వెలుగుతూనే ఉంటుంది. ఇంకా అంతకన్నా ప్రమాణం ఏముంటుందండి లోకంలో. లేపాక్షి విదేశీయులు ఒకప్పుడు స్తంభం కదిపారు. వేలాడుతున్న స్తంభం మీద గుడిలా ఉంటుందని. దేవాలయం అంతా కదిలింది. అంత గొప్ప శాస్త్రవేత్తలు ఒకప్పుడు. కానీ అన్నిటినీ దేవాలయ పరం చేసి సంస్కృతిని నిలబెట్టారు. కాబట్టి అటువంటి దేవభూములు కనుక శంకరుడంతటి వాడు అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆయన వచ్చి తపస్సు చేసుకుంటున్నాడన్న విషయం హిమవంతుడికి తెలిసి ఆయన పరమ సంతోషాన్ని పొందాడు. సంప్రదాయం ఏమిటంటే పెద్దలైనటువంటి వారిని సేవింపచేస్తారు. ఏదో వారు పూజ చేసుకుంటున్నారు అనుకోండి, ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్ల ఉందమ్మా, ఆయన పూజ చేసుకుంటున్నారు, ఆయనకి కాసిన నీళ్లు పెట్టు, అభిషేకానికి ఈ పువ్వులు పట్టుకెళ్ళి పెట్టు. ఎందుకంటే మహాత్ముల సేవ చేస్తే వారు సంతోషించి ఆశీర్వచనం చేస్తారు. వారికి ఏం కావాలి ఇంకంతకన్నా? వారేం తాంబూలాలు కోరుకుంటారా, బట్టలు కోరుకుంటారా, ఏం కోరుకుంటారు? చిన్న పిల్ల పువ్వులు కోసి తెచ్చిపెట్టిందే, స్నానం చేసి నీళ్లు తెచ్చిపెట్టిందే అని ఆనందించి, అమ్మ ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు, ఇదేంటి ఏదో మంచి చక్కటి నీకు వరుడు వచ్చుగాక అన్నట్లుగా ఆశీర్వచనాలు చేస్తారు. చేస్తే దాని వలన ఆ పిల్ల జీవితం బాగుంటుంది. మహాత్ముల యొక్క ఆశీర్వచనం అంగరక్ష కనుక. హిమవంతుడు అదే చేశాడు. అందుకే హిమవంతుడు కూడా తన కుమార్తె అని కదూ అనుకుంటున్నాడు పార్వతీదేవిని. ఆవిడ మాయ, దేవి క్రీడిస్తూ ఉంటుంది. అందుకని ఈవిడ్ని తీసుకుని శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. అవధా ఈశ్వర విన్నపంబు మదిలో నాలింపు. శంకర, నేను చేస్తున్నటువంటి విజ్ఞాపనని వినండి. ఈ యువిదన్ మీ యొద్ద పెట్టిపోయదను, ప్రీతిన్ మిమ్ము సేవించుడెన్. ఈమెను మీ దగ్గర ఉంచుతాను. ఈమె ప్రీతితో మీకు సేవలు చేస్తుంటుంది. ఈమె ఏమైనా పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ అపరాధములు చేయవచ్చు. కానీ పెద్ద మనస్సుతో ఆ అపరాధములను మన్నించండి. తెలియని పిల్ల కదూ, చిన్న పిల్ల కదూ, ఆమె జీవితం బాగుండాలని మీకు కొద్దిగా సేవ చేసి పెడుతుందని ఇక్కడ విడిచిపెడుతున్నాను. మీరు తపస్సు చేసుకుంటున్నారు కదూ, ఆమె చెలికత్తెలతో కలిసి ఉంటుంది. వేళపట్టున పువ్వులు అందిస్తుంది, ఆ వేళపట్టును తీసుకొచ్చి నీళ్లు పెడుతుంది. కానీ చిన్నతనం కదూ, అందుకని ఒక్కొక్క రోజున సరిగా వేళపట్టును చేయకపోవచ్చు. కానీ కోపం పెట్టుకోకండి అని అవధా ఈశ్వర విన్నపంబు మదిలో నాలింపు. ఈ విదారత్నము పెట్టిపోయేదను మీ వద్దన్, సంప్రీతిని మీకు సేవించడం. ఈమె మిమ్మల్ని సేవిస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు వస్తే మాత్రం మన్నించండి అని చెప్పి ఆమెను అక్కడ ఉంచి హిమవంతుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తల్లి శంకరుణ్ణి సేవిస్తోంది చెలికత్తెలతో కలిసి. ఈలోగా ఇంద్రుడికి తొందర కలిగింది. వజ్రాంగుడు ఆయనకి బ్రహ్మగారి చేత ఇయ్యబడినటువంటి వరాంగి యొక్క కోరికను అనుసరించి బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తారకాసురుడిని కన్నాడు. తారకాసురుడు పుట్టినప్పుడే లోకములో దుశ్శకునములు కనబడ్డాయి.
ఆ తారకాసురుడు తన పొందినటువంటి తపోబలం చేత లోకములనన్నిటినీ పీడిస్తున్నాడు. ఎవరికైనా ముందు ఏముందండి, చావు లేదనేటప్పటికీ స్వర్గలోకాన్ని ఆక్రమిస్తారు, భోగం అనుభవిద్దాం ఇంక ఈ శరీరంతో. జ్ఞాని శరీరం ఉండాలండవు, ఎందుకంటే ఆత్మ నేను కాబట్టి ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అంటాడు. కాబట్టి ఆ తారకాసురుడు స్వర్గలోకాన్నంతటినీ కూడా తన చెప్పు చేతల్లోకి తీసుకున్నాడు. తీసుకుని దేవతలందరినీ తరివేశాడు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు బాధ. ఎలా? తారకాసురుడు సంహరింపబడాలి అంటే పార్వతీదేవికి పరమశివుడికి కుమారుడు కలగాలి. ఎందుకని? తారకాసురుడు వరం అడిగాడు, శంకరునకే కుమారుడు కలిగితే ఆయన యొక్క తేజస్సుకి ఆ కుమారుడు వచ్చి నా మీద బాణం వేస్తే అప్పుడు నేను మరణిస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా తొందరపడ్డారు. ఎలాగైనా సరే శంకరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలగాలి. ఆయన తపస్సు ఎందున్నాడు. ఆమె ఏమీ తెలియని పిల్లల ఒక కన్య, తండ్రి అదుపులో ఉన్నటువంటి కన్య ఎంత పవిత్రమైనటువంటి జీవనం చెయ్యాలో అంత పవిత్రమైనటువంటి జీవనాన్ని ఆమె చేస్తూ ఏమీ తెలియని దానిలా ఆమె ప్రవర్తిస్తోంది.